హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి చాలా ఈవెంట్స్ ఉన్నాయని. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట లక్కీకి, నాకు, మా హస్బెండ్కి. సో మేమైతే కేబీహెచ్పీకి వచ్చాము. నేను లక్కీకి డ్రెస్సెస్ తీసుకునే ముందు నేను స్ట్రీట్ సైడే ప్రిఫర్ చేస్తాను, లేకపోతే లోకల్ స్టోర్స్ ఉంటాయి కదా చిన్నవి, అందులో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పెరిగే పిల్లలు కదా, సో తొందరగా చిన్నగా అయిపోతాయి, తర్వాత యూజ్ ఉండదు, వర్త్ అనిపించదు నాకు. మాల్స్లో చాలా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు ఇవే డ్రెస్సెస్కి. నేను 2 to 3 times ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ ముగ్గా ముందు చిన్న స్టోర్ ఉంది, అందులో చాలా బాగున్నాయి. షాపింగ్ ఏమో కానీ ఫుడ్ అయితే చాలా తిన్నాము అనమాట. పీచ్ మిఠాయి, ఇలా మ్యాంగోస్, స్వీట్ కార్న్, పాప్కార్న్ ఇలాంటివి చాలా తిన్నాము. అండ్ ఇప్పుడైతే జూడియోకి వచ్చాము మా హస్బెండ్ కోసము. లక్కీ షాపింగ్ అయిపోయింది, ఇంకా జూడియోలో లక్కీ కొన్ని నార్మల్ అవుట్ఫిట్స్ అండ్ మా హస్బెండ్ తీసుకుంటామంటే ఇంకా స్టోర్కి వచ్చాము. లక్కీ అల్లరి చేస్తుందని ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. చాలా రష్గా ఉంది, మ్యారేజ్ సీజన్ అండ్ ఇంకోటి ఆ రోజు వీకెండ్ అనమాట. సో చాలామంది ఉండే, ఇదంతా జెంట్స్ కలెక్షన్. ఒక 2-3 అవుట్ఫిట్స్ తీసుకున్నారు మా హస్బెండ్. ఫుల్ రష్ అనమాట. అండ్ లక్కీ కూడా ఫుల్గా ఆడుకుంటుంది, చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఇంకా నేను కూడా ఫుడ్ పేర్ తీసుకుందాం అనుకున్నాను. లేడీస్ కలెక్షన్ కూడా చాలా బాగుండే, లాంగ్ ఫ్రాక్స్ ఇలా. బట్ ఇప్పుడు కాదు, ఇంకా చాలా ఖర్చు పెట్టాలి, తర్వాత తీసుకుందాం అనేసి ఇంకా ఆగాను. అండ్ మా ఇంటికి వచ్చే ముందు ఒక రెస్టారెంట్ చూసాము, ఎప్పుడూ ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని ఇంకా కాంబో తీసుకున్నాము. స్టార్టర్స్ అయితే చికెన్ నేను ఎప్పుడు తినలేదు, బట్ చాలా బాగుంది టేస్ట్. స్టార్టర్ చికెన్ 65 కానీ, లేకపోతే రోటీ నాను, ఇంకోటి చికెన్ గ్రేవీ కర్రీ ఇచ్చారు, అది కూడా సూపర్గా ఉండే. ఇంకా అందులోనే బిర్యానీ, కోక్ అండ్ ఒక డెజర్ట్ కూడా ఇచ్చారు. మేము అక్కడ తినలేక ఇంకా ఇంటికి పార్సల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తిన్నామన్నమాట. ఫుల్ సూపర్ ఉండే అనమాట, చాలా ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ షాక్ అవుతున్నారు నేను చికెన్ తిన్నానని. అండ్ లక్కీ ఏదో డెజర్ట్ తింటుంది. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చి రెస్ట్ తీసుకున్నాము. అంతే, ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.